Hi everyone, welcome to our channel. Next video is Senior Inter Maths to a Complex Numbers Part 2. Part 1 లో మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. సెకండ్ నెక్స్ట్ ఇక్కడ ఎస్టర్డే ఆల్రెడీ చెప్పుకున్నాం. కాంజుగేట్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తున్నా z బార్ అని ఇండికేట్. కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే z బార్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ we take z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy. Z conjugate is x minus iy. ఓన్లీ i కోఎఫిషియంట్స్ i కోఎఫిషియంట్స్ పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్, x వాల్యూస్ ఎలా ఉంటాయి అలాగే రాస్తుంది. దాన్ని కాంజుగేట్ ఆఫ్ అనేది. అయితే ఎక్సైజ్ 1Bలో సెకండ్ బిట్ టోటల్గా అదేనండి. సెకండ్ బిట్ టోటల్గా అదే. ఓకేనా. నెక్స్ట్ మ్యాక్సిమం మీకు ఎవరైనా ఛానల్ చూసేటప్పుడు సార్ మ్యాథ్స్ బి కావాలి వీడియోస్, మ్యాథ్స్ ఏ కావాలని వీడియోస్ అనే పేరు ఒకసారి మన ప్లేలిస్ట్కి వెళ్తే మీకు డైరెక్ట్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏ ఇయర్ ప్లేలిస్ట్లు కనిపిస్తుంది, అందులో మీకు కావాల్సిన వీడియో దొరుకుతుంది. ప్రాబ్లం ఏముండదు. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అండి. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇన్ కేస్ డిస్క్రిప్షన్ లింక్ వర్క్ కాకపోతే డైరెక్ట్ టెలిగ్రామ్లో సెట్ చేయండి. ఇంకే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. ఓకేనా. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ write the conjugate of the following complex numbers. Write the conjugate of the following complex numbers. First one is 3 plus 4y ఇచ్చాడు. 3 plus 4i ఇచ్చాడు. అంటే గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటంటే z ఈజ్ ఈక్వల్ టు 3 plus 4i కదా. కాంజుగేట్ ఆఫ్ z అంటే ఏంటచ్చు z బార్ నథింగ్ అంటే ఏంటి i కోఎఫిషియంట్, i వాల్యూస్ మనకి ఇచ్చిన వాటిలో పాజిటివ్ ఉంటే నెగిటివ్ వస్తే, నెగిటివ్ ఉంటే పాజిటివ్. వి రైట్ z కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ వాట్, z కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ 3 minus 4i కనిపిస్తుంది కండి. రైట్. z కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 3 minus 4i. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఈజ్ 15 plus 3i minus of 4 minus 20i. దిస్ ద z వాల్యూ. ఈ z వాల్యూ నేను ఏం చేస్తున్నా, సింప్లిఫై చేస్తున్నా. 15 minus 4 వాల్యూ 11 ప్లస్ 3 minus 20 వాల్యూ ఏమవుతుందండి minus 79. సో కాంజుగేట్ ఆఫ్ z ఈజ్ వాట్ z బార్. కాంజుగేట్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు z బార్. అంటే z బార్ ఈక్వల్ టు వాట్ 11 plus 7i. పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్. థర్డ్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద గివెన్. థర్డ్ వన్ ఈజ్ 2 plus 5i into minus 4 plus 6i. 2 plus 5i into minus 4 plus 6i. అబ్జర్వ్ హియర్ z ఈక్వల్ టు జస్ట్ మల్టిప్లై చేస్తున్నా. 2 4s minus 8, 2 6 12i, 5 4s 20i, 5 6 30i square. 5 6 30i square. అబ్జర్వ్ చేస్తే z ఈజ్ ఈక్వల్ టు minus 8 plus 12 minus 20 minus 8i plus 30 square 30 of i square value is equal to how much minus 1. Z equal to minus 8 minus 8i minus 30. Z equal to minus 38 minus 8i. So conjugate of z is equal to what z bar కదండి. Z bar is equal to ఎంత, z ఆల్రెడీ ఉంది minus 38 minus 88. So z conjugate is equal to what 38 plus minus 38 ప్లస్ 8. ఆల్రెడీ పాజిటివ్ వచ్చారు కాబట్టి మనం అప్లై చేస్తాం, నెగిటివ్లో అప్లై చేస్తాం. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది ఇందులో. ఫోర్త్ వన్ ఈజ్ 5i divided by 7 plus i. 5i divided by 7 plus i. వాట్ ఈస్ ద z ఈజ్ ఈక్వల్ టు వాట్ 5i by 7 plus i. అయితే డినామినేటర్లో ఐ వాల్యూ ఉంది. సో నేనేం చేస్తా, రేషనలైజ్ చేసి డినామినేటర్లో ఐ వాల్యూ ఎలిమినేట్ చేస్తాను. ఎప్పుడైతే రేషనలైజ్ చేస్తామో డినామినేటర్లో ఐ వాల్యూ రిమూవ్ అవుతుంది.
రిమూవ్ అయ్యాక సింప్లిఫై చేసి జెడ్ ఈజ్ ఈక్వల్ వాట్ 5i మైనస్ రివర్స్లో రాస్తున్నాను 5i బై 7 ప్లస్ ఐ ఇంటూ 7 మైనస్ ఐ బై 7 మైనస్ ఐ జెడ్ ఈక్వల్ టు 5i ఇంటూ 7 35i ఐ 5 మైనస్ ఐ స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ ఎస్టర్డే చాలా ప్రాబ్లం చేస్తాం లాస్ట్ క్లాస్లో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏమవుతుందండి ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ జెడ్ ఈక్వల్ టు 35i మైనస్ 5 ఆఫ్ మైనస్ 1 బై 49 మైనస్ ఆఫ్ మైనస్ 1 జెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ 35i ప్లస్ 5 బై ఇయర్ వాల్యూస్ ఆర్ 50 వాల్యూస్ ఏం తీసుకోవచ్చండి సింప్లీ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 కామన్ తీస్తే న్యూమరేటర్లో 1 ప్లస్ 7i బై 50 5 1 జా 5 10 జా జెడ్ ఈక్వల్ టు 1 బై 10 ప్లస్ 7i బై 10 జెడ్ కాంజుగేట్ ఏమవుతుందండి 1 బై 10 మైనస్ 7i బై 10 ఎందుకంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఉంది జెడ్ కాంజుగేట్ ఏమవుతుంది మైనస్ వస్తుంది 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి నెక్స్ట్ వన్ నెక్స్ట్ సింప్లిఫై ఇందులో ఫిఫ్త్ బిట్ ఇది సో థర్డ్ బిట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఐ స్క్వేర్ ప్లస్ ఐ పవర్ 4 ప్లస్ ఐ పవర్ 6 ప్లస్ అప్ టు సో ఆన్ ఐ పవర్ 2n ప్లస్ 1 టర్మ్స్ అంటే జస్ట్ 2n ప్లస్ 1 అని ఇచ్చిన టెక్స్ట్ బుక్లో దాన్ని అలా 2n ప్లస్ 1 టర్మ్స్ అవుతుంది అయితే సొల్యూషన్ సింప్లీ ఆల్రెడీ మనకు తెలుసు ఐ స్క్వేర్ వాల్యూ ఏమవుతుందండి -1 అయితే ఐ పవర్ 4 వాల్యూ ఏమవుద్ది 1 అవుతుంది ఐ స్క్వేర్ వాల్యూ -1 ఐ పవర్ 4 ఏమవుద్ది 1 ఐ పవర్ 6 వాల్యూ ఏమవుతుందండి మళ్ళీ అగైన్ -1 అవుతుంది ఎందుకు సార్ అంటే ఐ పవర్ 6 రిటర్న్ యాజ్ ఐ పవర్ 4 ఇంటూ ఐ స్క్వేర్ ఐ పవర్ 4 వాల్యూ 1 ఐ పవర్ -1 సో వి గెట్ -1 అలానే ఇక్కడ ఇదే కదా క్వశ్చన్ ఐ స్క్వేర్ వాల్యూ -1 ఐ పవర్ 4 వాల్యూ +1 ఐ పవర్ 6 వాల్యూ ఏంటండి -1 నెక్స్ట్ ఐ పవర్ 8 వస్తుందిగా +1 -1 ఇట్లా అప్ టు సో ఆన్ కంప్లీట్ చేసుకుంటే ఐ పవర్ 2n ప్లస్ 1 n ప్లేస్లో ఏ వాల్యూ సబ్మిట్ చేసినా అదేంటిది ఈవెన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 2n ప్లస్ 1 n ఈక్వల్ టు 0 సబ్మిట్ చేస్తున్నాం 0 సబ్మిట్ చేస్తే వి గెట్ 1 n ఈక్వల్ టు 1 సబ్మిట్ చేస్తే వాల్యూ ఇస్ 3 n ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఇస్ 5 ఇలా అన్ని ఈవెన్ వస్తాయి ఐ పవర్ 3 వాల్యూ చూడండి ఐ స్క్వేర్ ఇంటూ ఐ నథింగ్ బట్ ఏంటండి -i ఐ పవర్ 5 అయితే ఏమవుతుందండి ఐ క్యూబ్ ఐ పవర్ 4 ఇంటూ ఐ నథింగ్ బట్ ఏంటి +i అంటే నీకు అక్కడ వచ్చే ఈవెన్ టర్మ్స్కు మస్ట్ అండ్ షుడ్కి ఇక్కడ వచ్చే వాల్యూస్ ఏంటివి -i ఎగ్జిస్ట్ అవుతుందని మీనింగ్ -i ఎగ్జిస్ట్ అవుతుంది ఆర్ +i ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఈ వాల్యూస్ అన్నీ ఏమవుతాయి టోటలీ గెట్ క్యాన్సల్డ్ ఓకేనా టోటలీ నేను ఆన్సర్ చెక్ చేస్తున్నా 1b చూద్దాం ఏముందో 1b థర్డ్ బిట్లో -1 ఈజ్ ద ఆన్సర్ ఓకేనా సారీ -1 ఎందుకంటే చూసాం కదా ఐ క్యూబ్ వచ్చిందంటే ఆన్సర్ ఏమైంది ఐ క్యూబ్ ఐ స్క్వేర్ ఇంటూ ఐ సో -1 ఇంటూ ఐ సో -i వాల్యూస్ వస్తాయి అవునా నెక్స్ట్ ఐ పవర్ 4 ఇట్లా ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడే తీసుకుంటాం 2n ప్లస్ 1 టర్మ్ అన్నాడు కదా 2n ప్లస్ 1 అంటే 2 ఆఫ్ 2n ప్లస్ 1 అని అర్థం వస్తుంది -1 ఎగ్జిస్ట్ అవుతుందని మీనింగ్ -1 ఎగ్జిస్ట్ అయితే సో టోటల్ అన్ని క్యాన్సిల్ అయితే లాస్ట్లో ఏముంటుంది ఓన్లీ -1 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే స్టార్టింగ్ -1 ఉంది అంటే లాస్ట్కి +1తో ఎండ్ అయితే మొత్తం క్యాన్సిల్ అవుతాయి మైనస్తో ఎండ్ అయింది కాబట్టి అదొక టర్మ్ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ వన్ ఐ పవర్ 18 మైనస్ 3 into I power 7 plus I square of 1 plus I power 4 మైనస్ I power 26 అయితే నేను ఇక్కడ ఏం చేస్తా అంటే అన్నిటిని I power 4 కన్వర్ట్ చేస్తాను ఎందుకంటే I స్క్వేర్ వాల్యూ అయితే -1 I power 4 అయితే +1 మనకి ఈజీగా ఉంటుంది I power 18 రిటర్న్ యాజ్ I power 4 I power 4 I power 4 16 నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుంది I స్క్వేర్ -3 ఆఫ్ I power 4 I స్క్వేర్ I
నెక్స్ట్ ఐ స్క్వేర్ అంటే ఏమవుతుంది -1 1 + 1 ఓన్లీ. i⁴ అంటే i⁴6 ఉంది కదండి, అంటే ఇది సింప్లీ పాజిటివ్ అయిపోద్ది. సో పాజిటివ్ అయిపోతే వి రైట్ i⁴ i⁴ 6 4 24 అవుతుంది ఐ స్క్వేర్. i⁴ వాల్యూ 1 × 1 × 1 × -1 -3 ఆఫ్ 1 × -1 × i -2i ఆఫ్ ఇక్కడ ఏమవుతుందండి i⁴ వాల్యూ 1/6 -1. సో -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3i -2i కదండి, ఇక్కడ ఉంది -1 మైనస్ ఆఫ్ మైనస్ ఏమైంది +2i 3i + 2i 5i -1 ఈజ్ ద ఆన్సర్. నేను చెక్ చేస్తున్న ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్. సారీ 1 + 3i వచ్చిందండి, 1 + 3i. ఓకే, ఇక్కడ మిస్టేక్ చేసాం మనం. క్వశ్చన్ చూద్దాం. i⁴18 3i⁴7 i² 1 + i⁴4 - i⁴26 వస్తుంది. i⁴18 4 1 1 1 1 i² వాల్యూ -1 3 × i⁴4 వాల్యూ 1 i² వాల్యూ -1 × i + 3i i² ఈజ్ ఈక్వల్ టు, మేబీ నేను ఆన్సర్ రాంగ్ చూసానా. చూద్దాం. యా ఇక్కడే నేను మిస్టేక్ రాశాను, జస్ట్ 2ఏ కదా అది, -1 1 + 1 2 i² అంటే -1 మైనస్ ఆఫ్ మైనస్ +2 వచ్చేసింది రైట్. -1 + 2 1 + 3i ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో చిన్న మైనస్ ప్లస్ మిస్ అయినా టోటల్ ఆన్సర్ మిస్ అవుతుంది. మళ్ళీ ఐలు 1లు ఒక తీరుగానే ఉంటాయి. నెక్స్ట్ 4th బిట్, find a square root of the following complex numbers. ఇక్కడ ఫైండ్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ అంటే ఇది ఒక ప్రాబ్లమ్ అన్న 2 ప్రాబ్లం చెప్పేస్తే రిమైనింగ్ మీరు ట్రై చేయండి. ఇక్కడ స్క్వేర్ రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ 2 మెథడ్స్లో చేయొచ్చు. నార్మల్గా z ఈజ్ ఈక్వల్ ఏంటండి a + ib. దీనికి ఫార్ములా √a + ib ఈక్వల్ టు √a + ib ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ అండర్ రూట్ a² + b² అండర్ రూట్ a² + b² +a/2 again plus I of under root a² + b² -a/2 ఎలా సార్ అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుందండి, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. +r-2 తీసుకుంటాం. అండర్ రూట్ ఆఫ్ a² + b² a+/2 I అండర్ రూట్ ఆఫ్ a² + b² -a/2. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్స్ ఫార్ములా. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, దీన్ని ఏం చేస్తామంటే r అని కూడా రాస్తామండి, మాడ్యులస్ ఆఫ్ z అని కూడా రాయచ్చు దాన్ని. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇందులో 7 + 24i ఉంది. ఇది ఒక క్వశ్చన్ చెప్పేస్తే రిమైనింగ్ మీరు ట్రై చేయొచ్చు. 7 ఎగ్జాంపుల్స్లో కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఒకటే ఉంది, ఎక్సైజ్ ఒకటి ఉంది. ఓకే, స్క్వేర్ రూట్స్ ఆఫ్ దీన్ని 2 మెథడ్స్లో కూడా చేయొచ్చు. ఏ వాల్యూ z ఈజ్ ఈక్వల్ ఏంటండి a + ib అనుకుంటే ఇక్కడ a వాల్యూ ఈజ్ ఈక్వల్ 7, b వాల్యూ 24. అందులో అప్లై చేయండి. అండర్ రూట్ ఆఫ్ 7 + 24i ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ +r - అండర్ రూట్ ఆఫ్
అండర్ రూట్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత అండి 7 స్క్వేర్ ప్లస్ 24 హోల్ స్క్వేర్ ప్లస్ ఏ వాల్యూ ప్లస్ 7/2 ప్లస్ ఐ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ ప్లస్ 24 హోల్ స్క్వేర్ మైనస్ 7/2 బ్రాకెట్ ఇక్కడ అప్లై చేసుకుంటే ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ 7 స్క్వేర్ 49 24 5 సంథింగ్ చూద్దాం 2 4 2 4 4 4 జా 16 4 2 జా 8 9 8 4 8 17 576 15 12 625 అవుతుంది. అంటే అండర్ రూట్ ఆఫ్ 625 ఏమవుతుందండి 25 ప్లస్ 7/2 ఇక్కడ కూడా ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 7/2 here plus or minus of 25 plus 32/2 value 16 plus I root of 25 minus 7 18/2 9 is equal to plus or minus 4 plus 3i అంటే అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ప్లస్ 24i ఫార్ములా ఏంటి ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ 3i జస్ట్ మనకి ఇచ్చిన వాళ్ళు కంపేర్ చేయాలి ఏ వాల్యూ అంతా బి వాల్యూ అవే సబ్మిట్ చేస్తూ సింప్లిఫై ఇలాంటి ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ దీన్ని ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు ఇదే ప్రాబ్లమ్ను ఇంకో మెథడ్ స్క్వేర్ రూట్లో అప్లై చేయడం నేర్పిస్తుంది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 7 ప్లస్ 24i జెడ్ ఈజ్ ఈక్వల్ 24 ప్లస్ i సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ ఈజ్ ఈక్వల్ టు 24i తీసుకుంటే స్క్వేర్ రూట్స్ కదా హోల్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వాట్ 7 ప్లస్ 24i వేరే మెథడ్ అంటే ఇంక లెంతీ అవుతుందని చూస్తున్నా. ఇదే తీసుకోండి అబ్బా మళ్ళీ ఇలా కన్ఫ్యూజన్ ఉంటుంది స్క్వేర్ రూట్స్ అంటే అండర్ రూట్ 7 ప్లస్ 24i ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి తీసుకోవాలి. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏ అండ్ బి వాల్యూస్ వస్తాయి కదండి అట్లా సబ్మిట్ చేయాలి బట్ లెంతీ అవుతుంది మీకు. ఈ ఫార్ములా మెథడ్ ఈజ్ ద బెటర్. ఇందులో ఉన్న ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ సెకండ్ వన్ ఈజ్ -8 minus 6i, థర్డ్ వన్ ఈజ్ 3 plus 4i, ఫోర్త్ వన్ ఈజ్ -47 plus i 8√3. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం -5 plus 12i. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సేమ్ మెథడ్ ఫార్ములా అంటే ఐడియా ఉంది కదా అండర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ a/2 అండర్ రూట్ ఆఫ్ ప్లస్ ఐ ఆఫ్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ a/2 ఈ ప్రాబ్లం ఓకేనా. ఆ ఫార్ములా అప్లేసి సింప్లిఫై చేయండి రైట్ సరిపోతుంది. నెక్స్ట్ బిట్ కూడా మీరు చేయొచ్చండి ఇదేంటండి ఫైండ్ ద multiplicative inverse of the following. Find the multiplicative inverse of the following complex numbers. Inverse of the complex numbers. ఇది ఆల్రెడీ మనం చేసాం √5 plus 3i. సెకండ్ వన్ ఈజ్ -i. థర్డ్ వన్ ఈజ్ i power -35. సింపుల్. ఎలా సార్ అంటే ఇది జెడ్ అనుకుందాం ఇది ఎలా చేయొచ్చేసి మీకు జెడ్ అనుకుంటే ఏమవుతుంది జెడ్ ప్లస్ రూట్ ప్లస్ 3/5 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఏమవుతుందండి 1/z అంటే 1/√5 plus 3i. ఏం చేస్తాం రేషనలైజేషన్ √5 - 3i/√5 - 3i. అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ ఈస్ √5 - 3i/a ప్లస్ బి కాబట్టి 5 + 9 వస్తుందండి. సో √5/14 - 3i/14 ఇస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. జెడ్కు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అండి జెడ్కు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈస్ 1/z. ఆ మెథడ్లో అప్లై చేయాలి. ఇది ఇలా అయితే సెకండ్ క్వశ్చన్ సింప్లీ జెడ్ ఈజ్ ఈక్వల్ వాట్ -i. మల్టిప్లికేషన్ ఇన్వర్స్ ఏంటిదండి ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఇది 1/z అంటే 1/-i. రేషనలైజ్ చేయండి i/i. అప్లై చేస్తే వాల్యూ సార్ i/-i into -i². నథింగ్ బట్ ఏంటండి i/-1 we get i is the answer.
ఐకి. నెక్స్ట్ ఐ పవర్ 35 ఉంది కదా, సింప్లీ వి రిటర్న్ యాజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఐ పవర్ మైనస్ 35. 1/z అంటే ఏంటి, 1/1 - 35 ఇది జస్ట్ న్యూమరేటర్ ఐ పవర్ 35. ఐ పవర్ 35 నేను రాయొచ్చండి, ఐ పవర్ 4 హోల్ పవర్ ఏం రాద్దాం, ఐ పవర్ 4 హోల్ పవర్ మీన్స్ 3 టేబుల్లో 32 వస్తుంది కానీ 36 వస్తుంది, బట్ 32 రాద్దాం. 32 మీన్స్ 8 4 × 32, ఐ పవర్ అంటే 3, ఐ పవర్ ఇది 1/8, ఐ క్యూబ్ అంటే I² × I. సో మైనస్ ఐ ఈజ్ ద ఆన్సర్. ఓకే, మైనస్ ఐ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ సెకండ్ బిట్లో ఇవి కొద్దిగా లాంగ్ ఆన్సర్ టైప్లో ఉంటాయి. ఇఫ్ a ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై, ఫైండ్ x² ప్లస్ y². ఫైండ్ x² ప్లస్ y². అప్లై చేస్తే ఇక్కడ మీకు a ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ పైన గివెన్ దట్ ఇఫ్ కండిషన్ ఇచ్చింది కాబట్టి వీ మస్ట్ అండ్ షుడ్ యూజ్ ద ఇఫ్ కండిషన్. గివెన్ దట్ వాట్, a ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వాట్, ఎక్స్ ప్లస్ ఐవై అవుతుందని. a ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఎక్స్ ప్లస్ ఐవై అంటే ట్రాన్స్ఫర్ చేద్దాం, ట్రాన్స్ఫర్ చేస్తే వాల్యూస్ a ప్లస్ ఐబి ఎక్స్ ప్లస్ స్క్వేరింగ్ అని వస్తుంది కాబట్టి a² ప్లస్ b² ఐబి హోల్ స్క్వేర్ ప్లస్ 2aib ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేశాను అంతే, a ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేశాను. మనం ఎక్స్ అండ్ వై వాల్యూస్ కనుక్కొని ఇందులో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. a² వాల్యూ a², ఇక్కడ ఐబి హోల్ స్క్వేర్ నథింగ్ బట్ వాట్, I² b² కానీ I² వాల్యూ -1 ఇంటూ b² అంటే -b² ఎగ్జిస్ట్ అవుతుంది. ఇయర్ -b² ప్లస్ 2ab ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ. జస్ట్ కంపేర్ చేయండి, ఈక్వేట్ చేస్తే ఈక్వేటింగ్ రియల్ వాల్యూస్, వాట్ ఈక్వేటింగ్ రియల్ వాల్యూస్. ఈ రియల్ వాల్యూ ఏంటంటే ఎక్స్, RHSR రియల్ వాల్యూ ఎక్స్ అయితే LHSR రియల్ వాల్యూ ఇస్ a² మైనస్ b². నెక్స్ట్ ఈక్వేటింగ్ imaginary values. In RHS side, imaginary value is y. LHS side values are 2ab. So we get the x and y values. Then we submit this equation. x² plus y² na, x² plus y². What is the x value? a² minus b². a² minus b² whole square plus y value 2ab. Here we write 2ab whole square. Just expand here. a² whole square plus b² whole square minus 2a² b² plus 4a² b², which is written as a² whole square plus b² whole square plus 2a² b². ఇదే ఫార్ములాలో ఉంది చూడండి, a² plus b² plus 2ab, which is written as a² plus b² whole square value. This is the x² plus y². Next second one, it's a lengthy problem. ఆల్రెడీ 23 minutes. మేబీ ఇంకొక పార్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇందులో. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్ చెప్పుకుంటూ వెళ్తే కొద్దిగా లెంతీ అవుతుంది. ఇందులో సెకండ్ బిట్ ఇవన్నీ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఈరోజు చేసిన స్క్వేర్ రూట్స్ అయితే అండి మ్యాక్సిమం స్క్వేర్ రూట్స్ 3 వస్తాయి. ఇప్పుడు కానీ ఇంతకుముందు చేసిన సెకండ్ ఫస్ట్ ఉందా, ఇప్పటి నుంచి అన్ని 4 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ వీడియో సెకండ్ వీడియోలో ఇప్పటి వరకు 23 minutes వరకు చేసింది 2 మార్క్స్, ఇప్పటి నుంచి చేసేటి 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ బిట్లో సెకండ్ వన్, ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు 3/2 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా, 2 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా, దెన్ షో దట్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 3 అని ప్రూవ్ చేయాలి. అయితే x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 3 అంటే ఇదే కండిషన్ అబ్జర్వ్ చేసి తీసుకొని
ఇదని ప్రూవ్ చేయాలి. అయితే నేను చూస్తున్నా ఎల్హెచ్ఎస్ దిస్ గివెన్ దట్ వాట్ ఈస్ ద గివెన్ ఎక్స్ ప్లస్ ఐవై ఇచ్చింది కదండి 3/2 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. సో వీటిని రేషనలైజ్ చేస్తే ఎప్పుడు రేషనలైజ్ చేసినా ఐ అంత ఒక టర్మ్గా రిమైనింగ్ అంత ఒక టర్మ్గా కన్సిడర్ చేసుకోవాలి. ఐ వాల్యూ రియల్ వాల్యూస్ అని ఒక టర్మ్, ఇమాజినరీ వాల్యూస్ అని అనదర్ టర్మ్గా కన్సిడర్ చేసుకొని రేషనలైజ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ ఇస్ ద రేషనల్ టర్మ్ 2 కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా బై 2 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. Here observe x plus iy equal to 3 of 2 plus cos theta minus I sin theta. In denominator values always this total become a b a b a plus b into a minus b, a square minus b square formula. Here we should write 2 cos theta whole square minus I square sin square theta. Okay na? x plus iy ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ ఇలాగే ఉంచేద్దాం, చూద్దాం ఏమైనా చేంజ్ అవుతాయి. 2 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ అంటే 4 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 4 కాస్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. రీజన్ ఏంటి సార్ అంటే ఐ స్క్వేర్ వాల్యూ -1 మైనస్ ఆఫ్ మైనస్ +1 అవుతుంది. సో ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు 3 of 2 plus cos theta minus I sin theta by denominator లో చూడండి cos square theta sin square theta వాల్యూ 1 plus 4 5 plus 4 cos theta 5 plus 4 cos theta వచ్చేసింది. అయితే న్యూమరేటర్ను సపరేట్గా రాసేద్దాం, మనకు ఏమైనా డినామినేటర్ చూద్దాం. ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు 3 of 3 to the 6 అవుతుంది కానీ మనం క్యాన్సిల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా? 6 ప్లస్ 3 కాస్ టీటా అవుతుంది. చూద్దాం 2 ప్లస్ కాస్ టీటా ఒకటి మైనస్ 3i సైన్ టీటా ఒకటి అవుతుందని సపరేట్ చేస్తాం. బై డినామినేటర్లో 5 ప్లస్ 4 కాస్ టీటా కదా, 5 ప్లస్ 4 కాస్ టీటా రైట్ సపరేట్గా ప్లేస్ 5 ప్లస్ 4 కాస్ టీటా 5 ప్లస్ 4 కాస్ టీటా బై 5 ప్లస్ 4 కాస్ టీటా వచ్చేసింది. 5 ప్లస్ 4 కాస్ టీటా అరే జస్ట్ కంపేర్ చేయండి. ఈక్వేటింగ్ రియల్ వాల్యూస్ రియల్ వాల్యూస్ ఈక్వేట్ చేస్తున్నాం. ఇది చూడండి, ఈ ఐలీని అన్ని రియల్ వాల్యూస్, ఇదంతా రియల్ వాల్యూ, ఇది ఇమాజినరీ వాల్యూ. రియల్ వాల్యూస్ అంటే ఎక్స్ ఈక్వల్ టు వాట్, ఎల్హెచ్ఎస్ సైడ్ ఎక్స్ ఉంది, ఆర్హెచ్ఎస్ సైడ్ 3 of 2 plus cos theta by 2 plus cos theta 5 plus 4 cos theta. ఇది ఈక్వేట్ రియల్ వాల్యూ. నెక్స్ట్ ఏంటి, ఈక్వేటింగ్ ఇమాజినరీ వాల్యూస్ అంటే ఇయర్ వాల్యూ y ఈక్వల్ టు ఇయర్ ఇమాజినరీ అంటే -3 sin theta బై 5 plus 4 cos theta. సో మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ కనుక్కున్నాం. ఇంతకుముందుకు వచ్చిన డైరెక్ట్ రాకపోయి ఎక్స్ వాల్యూ కనుక్కున్నా, వై వాల్యూ కనుక్కున్నా. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. ఇప్పుడు ఎందులో సబ్మిట్ చేయాలి మనం, ఇందులో. ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడండి ఇక్కడ, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు x² ప్లస్ y. ఎల్హెచ్ఎస్ వాల్యూ ఈక్వల్ టు x² ప్లస్ y². x² వాల్యూ అంటే 3 of 2 plus cos theta by 5 plus 4 cos theta ప్లస్ y అంటే ఇది కదండి -3 sin theta by 5 plus 4 cos theta. దేనికి హోల్ స్క్వేరే వస్తుంది, దీనికి కూడా హోల్ స్క్వేర్ వాల్యూ వస్తుంది, అవునా? అప్లై చేస్తే 9 of 2 plus cos theta హోల్ స్క్వేర్ బై 5 plus 4 cos theta హోల్ స్క్వేర్, అవునా? ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 9 sin square theta బై 5 plus 4 cos theta హోల్ స్క్వేర్. రెండు డినామినేటర్ సేమ్ కదా, న్యూమరేటర్స్ చేసుకుందాం. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై అయ్యి 9 of 4 plus cos square theta plus 4 cos theta plus 9 sin square theta by denominator values are 5 plus 4 cos theta హోల్ స్క్వేర్నా. న్యూమరేటర్లో 9 కామన్ తీస్తున్నాం. 9 కామన్ తీస్తే వాల్యూస్ ఆర్ వాట్, 4 plus cos square theta
ప్లస్ 4 కాస్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా బై డినామినేటర్ వాల్యూస్ ఆర్ 5 ప్లస్ 4 కాస్ టీటా 5 ప్లస్ 4 కాస్ టీటా. సో నేను సరిపోతలేదు కదా బోర్డు మనకు సరే కనిపిస్తుందా ప్రాపర్గా? ఓకే రైట్. నెక్స్ట్ ఎక్స్ వాల్యూస్ ఇక్కడ రాసాను కాబట్టి ఇవే రాసుకుంటాం. మళ్ళీ దీన్ని ఈక్వేట్ చేద్దాం. 4 కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ 1 ప్లస్ 4 5 సారీ హోల్ స్క్వేర్ 9 ఆఫ్ ఇక్కడ ఏమవుతుందంటే 4 ప్లస్ 1 5 అంటే ఈ వాల్యూ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అడిషన్ చేస్తే ఏమైతే వాల్యూ 1 అవుతుంది. 1 ప్లస్ 4 5 ప్లస్ 4 కాస్ టీటా బై డినామినేటర్ వాల్యూ సార్ 5 ప్లస్ 4 కాస్ టీటా హోల్ స్క్వేర్ టోటల్ గెట్ క్యాన్సిల్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఏమొస్తుందండి మనకు 9/5 ప్లస్ 4 కాస్ టీటా వచ్చింది. ఇది ఈక్వేషన్ 1గా తీసుకోండి. ఈక్వేషన్ 1 ఎందుకు సార్ అంటే మళ్ళీ ఇది రాలేదు నాకు 4x + 3 వస్తే బాగానే ఉండు. ఎల్హెచ్ఎస్ తీసుకుంటే నాకు డైరెక్ట్ ఆర్హెచ్ఎస్ వస్తే నో ప్రాబ్లం. బట్ ఇక్కడ అది పాసిబుల్ కాదు కాబట్టి నేను ఎల్హెచ్ఎస్లో ఒకసారి సబ్మిట్ చేస్తా, ఆర్హెచ్ఎస్లో మళ్ళీ సబ్మిట్ చేద్దాం. ఆర్హెచ్ఎస్ నెక్స్ట్ కొద్దిగా లెంత్ ప్రాబ్లం 4 మార్క్స్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ 4x - 3 కదా. 4 ఆఫ్ ఎక్స్ వాల్యూ రబ్ చేశానా రైట్ 3 ఆఫ్ 2 ప్లస్ కాస్ టీటా బై 5 ప్లస్ 4 కాస్ టీటా. చూద్దాం మొత్తానికి చూడకుండా రబ్ చేశాను ఏమైంది చూద్దాం. 4 3 హౌ మచ్ 12 ఆఫ్ 2 కాస్ టీటా ఇక్కడ ఏమైంది బై 1 ఉంటుందని క్రాస్ మళ్ళీ 3 5 15 3 4 12 కాస్ టీటా బై ఏమవుతుంది డినామినేటర్ 5 ప్లస్ 4 కాస్ టీటా. ఓకే 12 2 24 12 1 12 కాస్ టీటా మైనస్ 15 మైనస్ 12 కాస్ టీటా బై 5 ప్లస్ 4 కాస్ టీటా. అవునా ఇక్కడ 12 కాస్ టీటా 24 మైనస్ 15 హౌ మచ్ 9/5 ప్లస్ 4 కాస్ టీటా. ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చేసిందా? రెండు సేమ్ వచ్చాయి చూడండి. 4x - 3 వాల్యూ ఉన్న x² + 5 బోత్ ఆర్ ది ఈక్వల్ అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 x² + y² is equal to 4x - 3. x² + y² is equal to 4x, x² + y² is equal to 4x - 3. ఇక్కడ మెయిన్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటే డైరెక్ట్ ఆర్హెచ్ఎస్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఎగ్జిస్ట్ కానప్పుడు మీకు అంటే డైరెక్ట్ సేమ్ ఆన్సర్ రావట్లేదు సార్ అనుకున్నప్పుడు ఏం చేయండి ఎల్హెచ్ఎస్ ఒక చేయండి ఈక్వేషన్. ఆర్హెచ్ఎస్ కూడా సేమ్ ఆన్సర్స్ వస్తే మీకు ఆ కండిషన్ పాసిబుల్ అయినట్టే. మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే మన టెస్ట్లో ఎల్హెచ్ఎస్ చేస్తే ఆర్హెచ్ఎస్ వస్తాయి. కొన్ని ప్రాబ్లమ్స్ సార్ అలాగే చేస్తాను నేను అలాగే చేయాలని మాత్రం చూడదు. మీరు ఎల్హెచ్ఎస్ చేస్తే సమ్ వాల్యూ ఎగ్జిస్ట్ అయితే మళ్ళీ ఆర్హెచ్ఎస్ చేయండి. అది కూడా సేమ్ వాల్యూ ఎగ్జిస్ట్ అయితే మీరు చేసింది రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇది కూడా సేమ్ మెథడ్ అండి. థర్డ్ క్వశ్చన్ సెకండ్ బిట్లో ఇది కూడా లాంగ్ ఆన్సర్ 4 మార్క్స్ క్వశ్చన్. 1/1 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా 1/1 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా దెన్ షో దట్ 4x² - 1 = 0. ఇదైనా వస్తుందో లేదో చూద్దాం. వస్తే ఓకే, రాకపోతే సేమ్ ఉంది కదా ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. వాట్ ఈస్ ద ఇఫ్ కండిషన్ ఇయర్? ఇఫ్ కండిషన్ ఇదే కానీ x + iy = రేషనలైజ్ చేస్తున్నా డైరెక్ట్ 1/1 ప్లస్ కాస్ టీటా రియల్ పార్ట్ ఐ సైన్ టీటా ఇమాజినరీ పార్ట్. రేషనలైజ్ ఏం చేస్తాం 1 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. రేషనలైజేషన్ ఐకి ఎందుకు చేంజ్ చేస్తామంటే i² వాల్యూ -1 అయితే డినామినేటర్ ఐ లేకుండా రిమూవ్ అయిపోతుంది మనకు. న్యూమరేటర్ వాల్యూస్ x + iy = 1 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా బై డినామినేటర్ అప్ చేస్తే దిస్ ఇస్ ద ఏ వాల్యూ బి వాల్యూ ఏ వాల్యూ బి వాల్యూ a + b * a-. ఆల్రెడీ ఎస్టర్డే ఐ విల్ టెల్ ఆల్ ఎప్పుడు రేషనలైజ్ చేసిన సింప్లీ కన్ఫర్మ్ డినామినేటర్ ఎగ్జిస్ట్ a² - b² ఫార్ములా a - b * a + b. ఇయర్ 1 ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ మైనస్ i² sin స్క్వేర్ టీటా. వాట్ వి గెట్ x + iy = 1 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా బై a + b హోల్ స్క్వేర్ అప్లై చేయండి 1² ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కాస్ టీటా i² వాల్యూ అంటే -1 మైనస్ ఆఫ్ మైనస్
ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. అబ్జర్వ్ చేస్తే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 1 ఓన్లీ. సో ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా బై 1 ప్లస్ 1 ఎంత 2, 2 ప్లస్ 2 కాస్ టీటా. జస్ట్ సపరేట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ టీటా బై 2 ఆఫ్ 1 ప్లస్ ఫస్ట్ కామన్ తీసాను మైనస్ ఐ సైన్ టీటా బై 2 ఆఫ్ 1 ప్లస్ కాస్ టీటా. అబ్జర్వ్ చేస్తే దిస్ వన్ గెట్ క్యాన్సల్. సో ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు వాట్, ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు 1/2 మైనస్ ఐ సైన్ టీటా బై 2 ఆఫ్ 1 ప్లస్ కాస్ టీటా. సో అయితే నేను ఇక్కడ ప్రతి ప్రాబ్లంకి బిఫోర్ ప్రాబ్లంకి ఈక్వేటింగ్ ద రియల్ పార్ట్ రిక్వేటింగ్గా ఇమాజినరీ పార్ట్ చేస్తాను. ఇక్కడ ఓన్లీ రియల్ తీసుకుని ఎందుకు సార్ అంటే మనకు క్వశ్చన్లో రియల్ మాత్రమే ఇచ్చింది. సో ఇమాజినరీతో పనిలేదు. ఈక్వేటింగ్ రియల్ పార్ట్, ఈక్వేటింగ్ రియల్ పార్ట్. ఇక రియల్ ఎంత అండి ఎక్స్, ఇక్కడ రియల్ ఎంత 1/2. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, లేకపోతే 2x ఈక్వల్ టు మచ్ 1. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. 2x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్. 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ ఈక్వల్ టు 1. 4x స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0 ఇస్ ద ఆన్సర్. డైరెక్ట్ వచ్చేసింది మనకు ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, దిస్ ఆల్సో సేమ్ మెథడ్ బట్ ఇంపార్టెంట్. ఇవి కన్ఫర్మ్ 4 మార్క్స్కి వచ్చే క్వశ్చన్స్ అన్నట్టు. ఈ బిట్లు మొత్తం ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ లెంతీ క్వశ్చన్స్. మేబీ ఇంకొక వీడియో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇఫ్ u ప్లస్ ఐవి ఈక్వల్ టు 2 ప్లస్ ఐ బై జెడ్ ప్లస్ 3 అండ్ z ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎక్స్ ప్లస్ ఐవై, దెన్ ఫైండ్ u కామా v వాల్యూస్. u అండ్ v వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అయితే గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చానండి, u ప్లస్ ఐవి ఈక్వల్ టు 2 ప్లస్ ఐ బై, ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది. z వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, z ప్లేస్లో వి రైట్ ఎక్స్ ప్లస్ ఐవై, ఇన్ ప్లేస్ ఆఫ్ z వి రైట్ ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ 3నా. u ప్లస్ ఐవి ఈక్వల్ టు 2 ప్లస్ ఐవై, ఇక్కడ వేరియేషన్ చేయండి, అంటే ఎక్స్ వాల్యూస్ వన్ సైడ్, y వాల్యూస్ వన్ సైడ్. ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఐవై. సో సపరేట్, ఇవి రియల్, ఇవి ఇమాజినరీ. సో రేషనలైజేషన్, ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై బై ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై. యూ ప్లస్ ఐవి ఈక్వల్ టు 2 ప్లస్ ఐ ఆఫ్, యూ ప్లస్ ఐవి ఈజ్ ఈక్వల్ వాట్, 2 ప్లస్ ఐ ఆఫ్, ఇది మల్టిప్లై చేస్తే వాల్యూ సార్ ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై ఇన్ డివైడెడ్ బై, చూడండి ఏ బి, ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ వాట్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. డినామినేటర్ అప్లై చేస్తే ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ వై స్క్వేర్ నా. యూ ప్లస్ ఐవి ఈక్వల్ టు ఇయర్ 2 ఇంటూ ఎక్స్ 2x, 2 3 జా 6, 2 ఇంటూ మైనస్ ఐవై 2iy ప్లస్ xi ప్లస్ 3i, ఐ ఇంటూ ఐ అంటే ఐ స్క్వేర్ వై వస్తుంది. ఇక డినామినేటర్ కూడా ఎక్స్పాండ్ చేయాలి కదా, ఎక్స్పాన్షన్ అవసరం లేదు, డైరెక్ట్ రాస్తుంది. ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్పాన్షన్ చేసిన ఇంక క్యాన్సిల్ కావండి ప్రాబ్లం. యూ ప్లస్ ఐవి ఈక్వల్ టు వి రైట్ రియల్ పార్ట్స్ అని అంటారు. 2x ప్లస్ 6 ఇది ప్లస్ వై అవుతుంది. 2x ప్లస్ 6, ఐ స్క్వేర్ వాల్యూ ఎంత -1, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వై, సో ప్లస్ వై. నెక్స్ట్ ఐ కామన్ తీసుకుంటే, ఐ కామన్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, -2y ప్లస్ ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. యూ ప్లస్ ఐవి ఈక్వల్ టు రియల్ పార్ట్ 2x ప్లస్ వై ప్లస్ 6 బై డినామినేటర్ వాల్యూ సార్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఆఫ్ ఐ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2y ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మనకి యూ కామా వి వాల్యూస్ రైట్. ఈక్వేటింగ్ రియల్ అండ్ ఇమాజినరీ వాల్యూస్ ఆన్ బోత్ సైడ్స్. యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఏంటండి, రియల్ వాల్యూ 2x ప్లస్ వై ప్లస్ 6 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది.
వి వాల్యూ ఇమాజినరీ అన్నట్టు. అటు సైడ్ ఎక్స్ మైనస్ 2y ప్లస్ 3/x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇవి వాల్యూస్. నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం సెకండ్ థర్డ్ బిట్ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కూడా మ్యాక్సిమం లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, ఎవరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దబ్బా. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎక్కువ షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి, అంటే మీకు పాసిబుల్ అయితే. ఓకేనా, టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.